జాక్ జాక్ పెద్ద జండు బామ్. అంటే ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పారు ఏంటంటే ఆరెంజ్ మూవీ వచ్చినప్పుడు అప్పుడే హిట్ చేయలేరు, తర్వాత హిట్ చేశారన్నారు. కానీ ఆరెంజ్ మూవీ ఇప్పుడు రిలీజ్ చేసిన ఆ కలెక్షన్ రావు దీనికి. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. జాక్ మూవీ చూడడానికి వచ్చేసిన, చూద్దాం ఎలా ఉందో మూవీ. టికెట్ తీసుకున్నా. రాడ్ మూవీ అంటే సాంగ్స్ బాగాలేవు, యాక్టింగ్ కూడా బాగాలేదు, గ్రాఫిక్స్ కూడా అంత ఏం అసలు ఎంగేజింగ్గా లేనే లేదు. అసలు సినిమా అంటే ఒక స్క్రీన్ ప్లే, ఒక స్టోరీ అసలు ఏది లేదనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా రొట్ట, అసలు ఏంద్రా బాబు అన్నట్టు అనిపించింది. డీజే టిల్లు DJ1 DJ టిల్లు ఓకే ఆ వర్షన్లో, మళ్ళీ అదే లాంగ్వేజ్లో అంటే ఇక కష్టం అన్నా. నువ్వు కూడా చేంజ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ చేంజ్ చేయాలి, లేకుంటే కష్టం. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఎంగేజింగ్ అనిపించలేదు. ఎటు పోతుందిరా సినిమా అన్నట్టు అనిపించింది. మన రీసెంట్గా వచ్చింది కదా అఖిల్ గారి మూవీ, అంత పెద్ద రాడ్ ఇది. సాంగ్స్ బాగాలేదు అసలు. డిఏ కూడా ఎట్లుంటుంది తెలుసా, మన స్నాప్చాట్లో మన ఫోటోలు దిగుతాం కదా, ఆ డిఏ చేసిరు. హీరోయిన్ ఫేస్ అదే కనిపిస్తుంది. సో ఎక్కడ ఎంగేజింగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ చూసి చెప్తాను. అయితే ఏమనిపించలేదు సెకండ్ హాఫ్లో కూడా. రా ఏజెన్సీ, కొద్దిగా మదర్ సెంటిమెంట్ అంటే ఇక్కడ ఇప్పుడు ఫెయిల్ అవ్వాల సెంటిమెంట్ ఇక్కడ నేను అన్నట్టు అనిపించింది కొన్ని సీన్లలో. ఎక్కడ కొన్నిసార్లు సింక్ కూడా కాలేదు, లిప్ సింక్ అట్లా అనిపించింది నాకు మధ్య మధ్యలో. దీంట్లో అసలు బేబీ మూవీ తర్వాత తనకు అవసరం లేదనిపించింది క్యారెక్టర్. సో ఇద్దరికి కూడా కెమిస్ట్రీ మ్యాచ్ కాలేదు. నాకైతే బిలో యావరేజ్ మూవీ. సో టైంపాస్ కాక వన్ టైం వాచ్ మూవీ. సో భాస్కర్ గారు బాయ్ బాయ్, ఇక మీకు ఎవరు ఛాన్స్ ఇవ్వరు అనుకుంటా. సిద్ధు అన్న నువ్వు ఇలా చేస్తే కష్టమన్నా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్వింగ్లో ఉన్నావు. సో ఇలాంటి సినిమాలు తీసి మళ్ళీ డౌన్ ఫాల్ అవ్వడం ఖచ్చితంగా డౌన్ ఫాల్ అవుతుంది. సో కొత్తగా అంటే కొత్త స్టోరీ, డిఫరెంట్గా స్క్రీన్ ప్లే కానీ ఏది కొత్తగా అనిపించదు దీంట్లో. ఏదో బోరింగ్ సీన్స్. సో మీకు ఎవరికైనా కొత్తది ఇది అనిపిస్తే ఒకసారి నాకు చెప్పండి. మొత్తం రొటీను, స్టోరీ లేదు, లాజిక్ లేదు, అసలు సినిమానే ఒక బిలో యావరేజ్ మూవీ. సాంగ్స్ అయితే అమ్మ దండం బాబు, ఒక్క సాంగ్ అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి కదా. 90 ml రాడ్ అని నాకు అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమానే తీయడం చాలా కష్టం, కష్టపడరు. ఆ కష్టానికి ప్రతిఫలం అయితే ఎక్కడ దొరకలేదు. డైరెక్షన్ లేదు, స్క్రీన్ ప్లే లేదు, సాంగ్స్ బాగాలేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే, యాక్షన్ సీన్సా ఓకే, అంతగా అట్రాక్ట్ ఏమనిపించేది. సిద్ధన్న యాక్టింగ్ రొటీన్, ప్రతి సినిమాలో అదే యాక్టింగ్ చేస్తే బోర్ కొట్టేస్తుంది. సో దీంట్లో కూడా మనకు బోర్ కొట్టేస్తుంది. ఇది ఓవరాల్గా అయితే భాస్కర్ గారికి మరో 90 ml రాడ్ అయితే దించిండు మనకి. దండం సార్ మీకు. మీరైతే మళ్ళీ మీకు ఎవరు ఛాన్స్ ఇవ్వరు. సో నా దృష్టిలో అయితే ఇది ఒక బిలో యావరేజ్ మూవీ. సో వీలైతే మీరు వెళ్ళి చూడండి. నాకైతే నచ్చలేదు భయ్యా, ఇది నా రివ్యూ. సో మీకు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ అజిత్ గారి మూవీ కూడా చూసి రివ్యూ చెప్తాను.